నమస్తే. మన దేశం ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదేంటంటే ఒకవైపు దేశ జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఇంకోవైపు యువకుల సంఖ్య తగ్గిపోతుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లో పోటీ చేసేటటువంటి వారికి ఒక నిబంధన అడ్డంకిగా ఉంది. దాన్ని సవరించి తొలగించాలి అని. అదేంటంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్నట్టయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళు అనర్హులు. ఆ ఇద్దరు పిల్లలు అనేటటువంటి పరిమితిని తీసేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చింది అని అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో యువకుల సంఖ్య తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఒకప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గించుకోండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయనే ఇప్పుడు జనాభా పెంచాలి అంటే పిల్లల్ని కనండి అంటూ పిలుపునిచ్చారు. సో ఎందుకు అని అంటే ఏపీలో యువకుల సంఖ్య తగ్గిపోతుంది. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో, మొత్తం దేశవ్యాప్తంగా. ఇక్కడ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో యువకుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే చాలానే ఉన్నాయి. మొదటిది, ఇక్కడ అక్షరాస్యత శాతం పెరుగుతూ పోతుంది. రెండవది, కుటుంబ నియంత్రణను పాటిస్తూ పోతున్నారు. మూడవది ఏంటంటే తక్కువ మంది సంతానం ఉంటే వాళ్ళని బాగా చదివించవచ్చు, ప్రయోజకుల్ని చేయొచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఇక ఉద్యోగాలు చేసేటటువంటి జంటల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? చాలా కష్టం. సో దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు ఇద్దరు సంతానం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒకరికే పరిమితం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అసలు పిల్లలు కనడానికి కూడా ఇష్టపడడం లేదు. సో ఎందుకు దీనికి కారణాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంకోవైపు స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో వాటిని భరించడం కష్టం. పిల్లలు ఎక్కువ మంది ఉన్నట్టయితే వాళ్ళను పెంచి పెద్ద చేయాలి, ప్రయోజకులు చేయాలి, వీటన్నిటికీ డబ్బు ఎక్కువ కావాలి. సో సంపాదన పెరగట్లేదు, కానీ ఖర్చులు, ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఇక్కడ కాలేజ్ ఫీజులు ఇవే కాకుండా సమాజంలో మనకొక హోదాకు తగ్గట్టు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. సో దీనికి ఈ డబ్బు ఎక్కువగా కావాలి అంటే సంపాదన అనేది ఆ స్థాయిలో ఉండట్లేదు. కాబట్టి చాలామంది ఈ పిల్లల్ని అధిక సంతానాన్ని కనాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని విరమించుకున్నారు. సో అది కాకుండా మన దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని 1952లో కుటుంబ నియంత్రణ అమలు చేయడం మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి ఏంటంటే ట్యూబెక్టమీ, వేసెక్టమీ అనేటటువంటి ఆపరేషన్ చేసి అంటే ఈ సంతానాన్ని తగ్గించాలని ప్రయత్నం జరుగుతోంది. అంతకుముందు ఒక్కో కుటుంబంలో 3, 4, 5, 6, కొన్ని కుటుంబాల్లో డజన్ మంది పిల్లలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంట్లో 2, 1, మహా అయితే 3, అంతకుమించి సంతానం ఉండట్లేదు. అలాగని ఇది అన్ని వర్గాల్లో కాదు. ముఖ్యంగా కొన్ని మతాల్లో ఎక్కువ మంది పిల్లలు కూడా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తమ మతాచారం అంటున్నారు. సో ఇది కొన్ని వర్గాల్లో జనాభా తగ్గిపోవడానికి, మరికొన్ని వర్గాల్లో జనాభా పెరగడానికి కారణమవుతుంది. ఇటీవలే ప్రధానమంత్రి సలహా మండలి విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం మన దేశంలో హిందువుల జనాభా దాదాపు 8% తగ్గిపోయింది. సో ఇక అదే సమయంలో ముస్లింల జనాభా 43% పెరిగింది. సో ఓవరాల్ చూసినప్పుడు దేశంలో యువత జనాభా అనేది తగ్గిపోతుంది. ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 144,17,00,000. 2036 నాటికి మన దేశ జనాభా ఎంతకు చేరుతుంది అని అంటే 150 కోట్లకు చేరుతుంది. అదే సమయంలో యువకుల సంఖ్య తగ్గిపోతుంది. సో అంటే మరో 12 ఏళ్లలో మన దేశంలోని యువకుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రస్తుతం అత్యధిక యువశక్తితో మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రపంచంలోని 5వ వంతు యువకులు మన దేశంలోనే ఉన్నారు. సో అలాంటి మన దేశం ఇప్పుడు ప్రపంచానికి మానవ వనరులను అందిస్తుంది. అంటే ఏ దేశానికి వెళ్ళినా మన భారతీయులు అక్కడ ఉంటారు. కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మిగతా నిపుణులు కావచ్చు, ఐటీ రంగ నిపుణులు కావచ్చు, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తున్నారు. అంటే ప్రపంచానికి మన భారతదేశం మానవ వనరులను అందిస్తుంది. సో యువశక్తి తగ్గిపోతే భవిష్యత్తులో పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు జపాన్, చైనాల పరిస్థితి ఏంటి? జపాన్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. గత కంటిన్యూగా 12-13 సంవత్సరాల నుంచి అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకు అని అంటే అక్కడ సంతానం కనడానికి చాలామంది ఇష్టపడడం లేదు. అంటే ఎక్కువ మంది సంతానం ఉండొద్దు అనుకుంటున్నారు. చైనాలో అయితే అక్కడ ప్రభుత్వం ఇంతకుముందు ఒకే బిడ్డ నిబంధన ఉండేది. సో ఇప్పుడు దాన్ని కూడా తొలగించింది. 2, 3 పిల్లల్ని కూడా కనొచ్చు. సో ఆ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఉద్యోగులకైతే సెలవులు కూడా ప్రకటిస్తుంది. మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, సంతానాన్ని ఎక్కువ మంది సంతానాన్ని కనండి. కానీ చైనా యువత ఆసక్తి చూపడం లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన దేశంలో అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి కట్నం ఇస్తారు.
కానీ చైనాలో రివర్స్ ట్రెండ్ ఉంది. అంటే అక్కడ అమ్మాయికి అబ్బాయి వాళ్ళే కట్నం ఇవ్వాలి. సో ఈ కట్న కానుకల భారం పెరిగిపోతుంది. ఇంకా ధరల భారం పెరిగిపోయి అంటే పెంచి పోషించడం పిల్లల్ని కష్టమవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ యువత పెళ్లికి ఆసక్తి చూపుతలేరు. సో మన దేశంలో అలాంటి సిచ్యువేషన్ లేదు. కాకపోతే మన దేశంలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే చాలామంది ఒక బిడ్డ లేదా ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళని బాగా చదివించవచ్చు, మంచి ప్రయోజకులు చేయొచ్చు అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. ఇంకోవైపు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన దేశంలో ఈ సంతానోత్పత్తి రేటు అనేది తగ్గిపోతుంది. లైఫ్ స్టైల్ మారుతుంది. నైట్ షిఫ్టులు, ఒత్తిళ్ళు, సో ఉరుకులు పరుగుల జీవితం, అది కాకుండా ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారుతుండడం, ఇలాంటి వాటి వల్ల ఆరోగ్య సమస్యలు పెరగడము, వీటి వల్ల స్త్రీలలో అండోత్పత్తి తగ్గిపోతుంది, పురుషుల్లో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, అంటే కణాల్లో కదలికలు కూడా తగ్గిపోతున్నాయి. సో దీనివల్ల సంతానం అనేది కలగట్లేదు. సో చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ అక్కడ రోజు 100 మంది ఉంటారు. అంటే ఒక్కో ఫర్టిలిటీ సెంటర్లో 100 మంది ఉంటారు సంతానం కోసం వెళ్ళేవారు. ఇలా మన దేశంలో ఇప్పుడు 2,17,00,000 జంటలు సంతానం లేక అల్లాడిపోతున్నాయి. సో ఇవన్నీ కారణాలు మన దేశ జనాభా తగ్గిపోవడానికి, అంటే యువత శక్తి తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. 2-3 ఏళ్లలో అంటే పిల్లల సంఖ్య ఎక్కువ పెరగకపోతే అది ఎప్పుడు అంటే వచ్చే 12-13 సంవత్సరాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే 15 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య అప్పుడు బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లో పుట్టే పిల్లలే తర్వాత పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అప్పుడు యువశక్తి ఎక్కువగా ఉంటుంది. లేనట్టయితే యువత సంఖ్య తగ్గుతుంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఆందోళన పడుతున్నాయి. సో భవిష్యత్తులో ఇది ఒక పెద్ద సవాలుగా మారబోతుంది. ఇప్పటికే జనాభా పెరుగుతుంటే ఒకవైపు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది, ఇంకోవైపు సహజ వనరులన్నీ తగ్గిపోతున్నాయి. ఈ పెట్రోల్, డీజిల్ ఇవన్నిటికీ ఇంకా జనాభా పెరిగిన కొద్దీ వాటి వాడకం పెరుగుతుంది. అంతేకాదు భూమి కూడా సమస్యగా మారచ్చు. అంటే ఇప్పుడు ఉన్న భూమి పిల్లలకు 2 పిల్లలుంటే 3 పిల్లలుంటే పంచుతూ పోవాలి. సో వాళ్ళకు పుట్టే సంతానం వాటిని పంచుతారు. దీంతో పంటలు పండించేటటువంటి శక్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా ఇళ్ల స్థలాలు, సో ఇప్పుడు సిటీలు అన్ని పల్లెటూళ్ళు కూడా విస్తరిస్తూ పోతున్నాయి. ఎందుకంటే జనాభా పెరిగిన కొద్దీ పంట పొలాలు తగ్గిపోతున్నాయి, ఊళ్ళు నగరాలు పెద్దగా అవుతున్నాయి. సో దీంతో ఆహార సమస్య రావచ్చు, భూమి సమస్య రావచ్చు, ఇక తాగునీటికి కూడా సమస్య రావచ్చు. ఇలా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి యువత సంఖ్య తగ్గిపోతే ఏమవుతుంది? వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. సో అప్పుడు వృద్ధులను పోషించాల్సినటువంటి భారం ప్రభుత్వాలపైన పడుతుంది. అంటే పింఛన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే టైంలో యువత లేకపోతే సంపాదించే వాళ్ళు ఎవరు? సంపాదన శక్తి అనేది తగ్గిపోతుంది. ప్రపంచానికి మానవ వనరులు అందిస్తున్నటువంటి మన దేశానికే మానవ వనరుల కొరత ఏర్పడవచ్చు. అంటే మన దేశంలో యువకులు పనిచేయడానికి ఉండకపోవచ్చు. సో దీంతో ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే పిల్లల్ని కనండి, పిల్లల్ని ఇంకా ఎక్కువ సంఖ్యలో, అంటే ఒకరికే పరిమితం కాకండి, 2-3 ఇలా పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని అంటున్నారు. సో అది ఈ ఇటీవల ఏపీ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి కూడా. సో ఇది మన దేశం ఎదుర్కొంటున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. నమస్తే.